అందరికీ నమస్కారం. రథసప్తమి రాత్రిలోపు ఈ కథ విన్నవారికి అఖండ రాజయోగం. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అంటారు. ఈ రథసప్తమి రోజున ఎవరైతే సూర్యదేవుని కథను వింటారో వారికి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. సూర్యదేవుడు రథసప్తమి రోజున జన్మించాడు. ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున సూర్యదేవుని కథను విన్నవారికి 1000 యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యఫలం కలుగుతుందో అంత పుణ్యం మనకి కలుగుతుంది. అలాగే కాశీలో 1,000,000 గోవులను దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యఫలం ఈ కథను వింటే మనకి కలుగుతుంది. పూర్వం కశ్యప ప్రజాపతి అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకి 14 మంది భార్యలు ఉన్నారు. అందులో మొదటి భార్య పేరు దితి. కశ్యప ప్రజాపతి మొదటి భార్య అయిన దితికి బాగా బలవంతులైన రాక్షసులు జన్మించారు. అలాగే రెండో భార్య అయిన అతిథికి దేవతలు జన్మించారు. మొదటి భార్యకు పుట్టిన రాక్షసులు దేవతలను చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అలాగే మునులు చేసే యజ్ఞాలను నాశనం చేస్తూ ఉంటారు. భూలోకంలో ఉన్న ప్రజలను చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఇదంతా దేవతలు చూసి దేవతల తల్లి అయిన అతిథికి చెప్పి వేడుకుంటారు. ఈ రాక్షసుల నుంచి ఎలా అయినా మాకు విముక్తి కల్పించండి తల్లి అని దేవతలందరూ అతిథిని వేడుకుంటారు. అప్పుడు దేవతల తల్లి అయిన అతిథి మహావిష్ణుదేవుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ కటిక ఉపవాసం ఉంటూ శరణు వేడుకుంటుంది. అప్పుడు విష్ణుదేవుడు ప్రత్యక్షమై నేను నీ గర్భంలో కారణ జన్ముడినై పుట్టి రాక్షసులందరినీ సంహరిస్తాను అని మాట ఇస్తాడు. కొన్ని రోజులకే విష్ణుదేవుడు చెప్పినట్టుగానే అతిథి గర్భం దాల్చి శక్తివంతమైన ఒక కుమారుడు పుడతాడు. ఈ కుమారుడు చాలా అందంగా ప్రకాశవంతంగా ఉంటాడు. కనుక ఈ బిడ్డకి ఆదిత్యుడు అని పేరు పెడతారు. ఆదిత్యుడు నారాయణమూర్తి అంశతో 4 చేతులతో జన్మిస్తాడు. అప్పుడు దేవతలందరూ సంతోషించి ఆదిత్య దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. కశ్యప ప్రజాపతి మూడో భార్య పేరు కద్రువ. కద్రువకి సర్పజాతి బిడ్డలు జన్మిస్తారు. ఒకరోజు కద్రువ 2 గుడ్లను పెడుతుంది. ఈ 2 గుడ్లు ఎంతకాలమైనా పగలకుండా ఉంటాయి. అప్పుడు కద్రువకి చాలా కోపం వచ్చి ఒక గుడ్డుని కోపంతో పగలగొడుతుంది. ఆ గుడ్డు పగలగానే అనువరుడు అనే బాలుడు జన్మిస్తాడు. ఈ బాలుడు తొడలు లేకుండా జన్మిస్తాడు. అప్పుడు అనువరుడు తన తల్లి అయిన కద్రువతో ఇలా అంటాడు, నేను బాగా బలంగా ఉండాల్సిన వాడిని, కానీ నీ ఆవేశం వల్ల తొడలు లేకుండా పుట్టాను, కాబట్టి నీకు శాపం పెడుతున్నా అని చెప్పాడు. తొడలు లేకుండా పుట్టిన అనువరుడు సూర్యదేవునికి రథసారథిగా ఉంటాడు. ఒకరోజు సూర్యదేవుడు 7 గుర్రాలు ఉన్న బంగారు రథంపై ఎక్కి రాక్షసులను చంపడానికి బయలుదేరతాడు. సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్ళి రాక్షసులను చంపడానికి వారితో యుద్ధం చేస్తాడు. ఈ విధంగా సూర్యుడు రాక్షసులతో పోరాడి వాళ్ళందరినీ సంహరిస్తాడు. అప్పుడు దేవతలందరూ సంతోషించి సూర్యదేవుని దగ్గరకు వచ్చి నమస్కారం చేసి మీ రుణం ఎలా తీర్చుకోవాలి స్వామి అని శరణు వేడుకుంటారు. అప్పుడు సూర్యదేవుడు దేవతలతో ఇలా చెప్పాడు, నేను జన్మించిన రథసప్తమి రోజున ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో పూజిస్తారో వాళ్ళకి నా కరుణా కటాక్షాల వల్ల ఆరోగ్యము సిరి సంపదలను ప్రసాదిస్తాను అని చెప్పాడు. అప్పటి నుండి దేవతలందరూ ప్రతి రథసప్తమి రోజున సూర్య భగవానుడిని పూజిస్తారు. కొంతకాలానికి సూర్యదేవునికి సంజ్ఞాదేవితో వివాహం జరుగుతుంది. అప్పుడు సూర్యుడికి యముడు మరియు యమునాదేవి జన్మిస్తారు. కొన్ని రోజులకి సూర్యుడి యొక్క వేడికి సంజ్ఞాదేవి తట్టుకోలేక తన పుట్టింటికి వెళ్దామని అనుకుంటుంది. తన భర్త అయిన సూర్యుడిని మా పుట్టింటికి వెళ్తాను అని సంజ్ఞాదేవి అడుగుతుంది. అప్పుడు సూర్యుడు అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే నువ్వు పుట్టింటికి వెళ్తే పిల్లలని ఎవరును చూసుకుంటారు అని ప్రశ్నిస్తాడు. కానీ సంజ్ఞాదేవి ఎలా అయినా పుట్టింటికి వెళ్దామని గట్టిగా నిర్ణయించుకుంటుంది.
అప్పుడు సంజ్ఞాదేవి తన నీడను ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండే ఒక అమ్మాయిని పుట్టిస్తుంది. ఆ అమ్మాయికి ఛాయ అని పేరు పెట్టింది. అప్పుడు సంజ్ఞాదేవి ఛాయ్తో ఇలా అంటుంది, నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి నా భర్త అయిన సూర్యదేవునికి అనుమానం రాకుండా నా రూపంలో నువ్వు ఉండి నా భర్తకి నా పిల్లలకి సేవ చేస్తూ ఉండు అని చెప్పేసి సంజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకే ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు. 1 సంవత్సరం దాటినా సంజ్ఞాదేవి సూర్యుని దగ్గరకు వెళ్ళదు. అప్పుడు సంజ్ఞాదేవి తండ్రి అయిన విశ్వకర్మ తన కూతురికి గుర్రంగా ఉండు అని శాపం పెడతాడు. సంజ్ఞాదేవి శాపం వల్ల గుర్రంలా మారి అడవులకు వెళ్ళి సూర్యుడిని ప్రార్థిస్తుంది. విషయాన్ని తెలుసుకున్న సూర్యదేవుడు తాను కూడా గుర్రంలాగా మారి అడవులకు వెళ్తాడు. సూర్య రూపంలో ఉన్న గుర్రం మరియు సంజ్ఞాదేవి రూపంలో ఉన్న గుర్రాలకు అశ్విని దేవతలు జన్మిస్తారు. అప్పుడు సంజ్ఞాదేవి శాపం నుండి విముక్తి చెందుతుంది. ఇది సూర్యుని వృత్తాంతం. భూలోకంలో ఉన్న ప్రజలందరూ రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్యదేవుడికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించి పూజ చేస్తారు. ఈ రోజున స్నానం చేసేటప్పుడు తల మీద జిల్లేడు ఆకులు కానీ రేగి పండు కానీ పెట్టుకొని తలస్నానం చేస్తారు. ఈ రథసప్తమి రోజున ఇలా ఎవరైతే తలస్నానం చేస్తారో వారికి జీవితంలో అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయని విశ్వాసం. అలాగే రథసప్తమి రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఈరోజు ఎవరి ఇళ్లల్లో అయితే పాలు పొంగుతాయో వారి ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం, సూర్యదేవుని ఆశీర్వాదంతో ఆరోగ్యము, అఖండ రాజయోగం కలుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.